ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. డిఏ పెంపు పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం జనవరి నుంచి డిఏ పెరుగుతుందా, ఈ ప్రశ్న అందరి మొదలు మెదులుతుంది. కొత్త డిఏ పెంపు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. 2025 ఇంకా రాలేదు, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెద్ద అప్డేట్ అయి ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వం వృత్తిని పెంచుతుందనే ప్రశ్న అయితే ఉంది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీని గురించి ప్రశ్నలు అయితే అడగడం ప్రారంభించారు. ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం జనవరిలో నిరుద్యోగం 56% పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన ఎలా ఉందో తెలుసుకోండి. ఎడో పే కమిషన్ పే స్కేల్ ప్రకారం కనీస బేసిక్ పే హోల్డరు సంవత్సరానికి 6,480 అదనంగా పొందుతారన్నమాట. ఉదాహరణకు ప్రాథమిక వేతనం 18,000 రూపాయలు మరియు గ్రాట్యుటీ 56% అయితే గణన ఉంటుంది. జనవరిలో 2025 నుండి డిఏ 18,000 రూపాయలు ఇంటూ 56% అంటే 10,080 రూపాయలు నెలకు. జూలై 2024 డిఏ 1800 ఇంటూ 53% 9,540 నెలకైతే ఉంటుందన్నమాట.